ఆరోగ్యమస్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకుల కోసం ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. కొద్ది నిమిషాల్లోనే మీ యొక్క సమస్యను చాలా ఫాస్ట్గా తగ్గించుకోవచ్చు. అవి ఏంటంటే, మీరు దగ్గుతో బాధపడుతున్నారా? జలుబు, జ్వరము, గొంతు నొప్పి, దగ్గు, జ్వరము, జలుబు, గొంతు నొప్పి ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతుంటే మీరు ఒకే సిట్టింగ్లోనూ ఒకేసారి కానీ లేదా ఒక 2 సార్లు కషాయం చేసుకొని తాగితే కూడా మీకు దీంట్లో బాగా రిలీఫ్ వస్తుంది. దీనికి కావాల్సిన వంటలే వైద్యశాల మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈరోజు మనం చికిత్సలోకి వద్దాం. ఓకేనా? రెడీనా? రాసుకోండి. దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం ఉంటే అల్లం వేయచ్చు, లేదా శొంఠి వేయచ్చు. పసుపు, మిరియాలు, జీలకర్ర, వాము, తులసి. తులసి ఒక్కటే మనము పెరట్లో నుంచి తీసుకుంటున్నాం, మిగతా అన్ని మన కిచెన్లో వస్తువులే తీసుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి ఐ రిపీట్, మీరు దగ్గు, జ్వరము, గొంతు నొప్పి, బాడీ పెయిన్స్తో మీరు బాధపడుతూ ఉంటే ఇవి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ కొద్దిగా వేసుకొని కషాయం చేసుకోవాలండి. దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, జీలకర్ర, అల్లము లేదా శొంఠి, పసుపు, వాము, ఓమ, అజ్వైన్ అంటాం కదా, తులసి కొద్దిగా అన్నీ కొద్ది గిన్నెలు వేసేసి కొన్ని వేసుకొని పీసెస్ 1 గ్లాసు నీళ్ళు తీసుకొని దాంట్లో వేసి, దాంట్లో 1 చెంచాడు పటిక బెల్లం ముందే అయినా వేసుకోవచ్చు మరిగించేటప్పుడు, లేదా మీరు తయారు చేసుకొని కషాయం చేసుకునేప్పుడే తాగొచ్చు. ఎందుకంటే ఇవి కొద్దిగా ఘాటుగా ఉంటాయి కాబట్టి తాగడానికి ఇబ్బంది ఉన్నప్పుడు పటిక బెల్లం యాడ్ చేసుకోండి. కంపల్సరీ ఏం కాదు, మేము తాగగలుగుతాము, ఘాటు అయినా పర్వాలేదంటే నో ప్రాబ్లం, తాగొచ్చు అలాగైనా. అది చేసుకొని మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 1 గ్లాస్ నీళ్ళలో సగం అయ్యే వరకు మరిగించుకొని రోజు 2 పూటల మీరు తాగేదాని వల్ల మీకు అది తాగిన కొద్దిసేపటి వరకే వెంటనే మీకు దీని యొక్క ప్రభావం అనేది చూపిస్తుంది. దీంట్లో మీరు బాగా మరిగించేసుకొని బెడ్షీట్ కప్పుకొని పడుకోండి. ఒకవేళ జ్వరం ఏమన్నా ఉంటే పోతుంది. ఒకవేళ జ్వరం ఉంటే ఎక్కువ తిప్పుతీగ దాంట్లో యాడ్ చేసుకోండి, నీలవేమ కూడా యాడ్ చేసుకోండి. తిప్పుతీగ, నీలవేమ రాస్తే 1 డేలోనే మీకు ఫీవర్ తగ్గిపోతుంది, ఎలాంటి వైరల్ ఫీవర్స్ అయినా. ఇది చేసుకొని మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.